హాయ్, వెల్కమ్ టు భరత్ మ్యాథ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం భిన్నాలు వాటి యొక్క ధర్మాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అందులో మొదటి ధర్మం కనుక చూస్తే, రెండు లేదా అంతకన్నా ఎక్కువ భిన్నాల హారాలు సమానమైనప్పుడు లవం విలువ పెరిగే కొద్దీ భిన్నం విలువ పెరుగుతుంది. అయితే భిన్నాల యొక్క హారాలు సమానంగా ఉన్నాయి. హారాలు సమానంగా ఉన్నప్పుడు లవాలు వాళ్ళు ఎంత పెరిగితే దాని యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. అయితే ఎగ్జాంపుల్ చూడండి, 1/7, 2/7, 3/7, 4/7, 5/7 ఈ విధంగా ఉన్నప్పుడు అందులో లవంలో విలువ 1, అంటే హారాలు సమానంగా ఉన్నాయి, లవంలో విలువ 1 ఉంది కాబట్టి 2 కంటే 1 చిన్నది కాబట్టి 1 చిన్నది అవుతుంది, 2 అంతకంటే పెద్దగా, తర్వాత 3 దానికంటే పెద్ద, 4 ఆ విధంగా మనం దాని యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం రెండవ ధర్మం కనుక చూస్తే, 2 లేదా అంతకన్నా ఎక్కువ భిన్నాల లవాలు సమానమైనప్పుడు హారం విలువ పెరిగే కొద్దీ భిన్నం విలువ పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే భిన్నాలు 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్నాలు ఉన్నప్పుడు లవం విలువ సేమ్ ఉన్నప్పుడు హారాల విలువ కనుక పెరుగుతూ ఉంటే దాని యొక్క మొత్తం విలువ ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 7/1, 7/2, 7/3, 7/4, 7/5, 7/6 ఈ విధంగా ఉన్నప్పుడు 7/1 తర్వాత 7/2, అయితే 7 1 ఉంది కాబట్టి ఇది పెద్ద సంఖ్య, అంటే 7ను 1 భాగం చేస్తున్నాం కాబట్టి 7 విలువ 7 ఉంటుంది. అదే 7/2 అంటే 7ను 2 భాగాలు చేస్తాం కాబట్టి 7 విలువ అంటే 1 కంటే తగ్గుతుంది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టిన హారంలో ఉన్నది భాగాలు చేయడం అని అర్థం. భాగాలు చేస్తాం కాబట్టి ఎన్ని భాగాలు ఎక్కువ అయితే అంత మనకు ఏమవుతుంది, దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి 7/1 అంటే హారంలో విలువ పెరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క విలువ ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది. అంటే హారంలో విలువ పెరుగుతుంది అంటే దాని భాగాల సంఖ్య పెరుగుతూ ఉంది అన్నట్టు. పైన లవంలో సేమ్ ఉన్నది, టోటల్ అమౌంట్ సేమ్ ఉన్నది, హారంలో భాగాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మరి భాగాల సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాని యొక్క విలువ తగ్గుతూ ఉంటుంది, దాని క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకు రెండవ ధర్మం మనకు యూజ్ అవుతుంది. అదేవిధంగా కనుక చూస్తే మనం మూడవ ధర్మం, ఒక క్రమభిన్నం యొక్క లవ హారాలకు రెండింటికి, లవముకు మరియు హారముకు రెండింటికి ఒకే సంఖ్య కలిపిన ఆ భిన్నం విలువ పెరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3/7 ఉన్నది, 3/7 యొక్క విలువ ఎంత అంటే 0.42857. అయితే ఈ 3/7కి మనం ఏం చేస్తామంటే లవంలో 2 కలిపి హారంలో కూడా 2 కలుపుదాం. లవంలో 2 కలిపినప్పుడు ఏమవుతుంది, 3 + 2 = 5 అవుతుంది. హారంలో 7 + 2 = 9 అవుతుంది. అంటే 5/9, 5/9 కనుక విలువ కనుక మనం చూస్తే 0.714228. అంటే మనం క్రమభిన్నములో కనుక ఏదైనా లవములో మరియు హారంలో సమాన సంఖ్యను కనుక మనం కలిపినప్పుడు దాని యొక్క విలువ ఏమవుతుందంటే ఉన్నదానికంటే, ఇంతకుముందు ఉన్నదానికంటే విలువ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నాలుగో ధర్మం కనుక చూస్తే, ఒక క్రమభిన్నం యొక్క లవహారాలకు 2 ఒకే సంఖ్యను తీసివేసిన ఆ భిన్నం విలువ తగ్గుతూ ఉంటుంది. అక్కడ కలిపినప్పుడు పెరుగుతుంది, ఇక్కడ తీసివేసినప్పుడు తగ్గుతూ ఉంటుంది. అంటే 3/7 విలువ సేమ్ అదేవిధంగా 0.42857 ఉంటుంది. ఆ 3లో నుంచి 2 తీసేస్తే 1 అవుతుంది. -3 - 2 చేస్తాం. అదేవిధంగా 7 - 2 చేస్తాం. 3 - 2 చేసినప్పుడు విలువ 1 ఉంటుంది. 7 - 2 చేసినప్పుడు 5 ఉంటుంది. అంటే 1/5, 1/5 విలువ తగ్గుతూ ఉంటుంది. అంటే దాని యొక్క విలువ ఎంత అంటే 0.2, అంటే ఇంతకుముందు ఉన్న దానికంటే దాని విలువ తగ్గుతూ ఉంటుంది. అంటే ఏదైనా విలువ క్రమభిన్నంలో ఏదైనా సంఖ్య లవములో హారంలో ఏదైనా సమాన సంఖ్యను కనుక యాడ్ చేస్తే దాని విలువ పెరుగుతుంది. అదేవిధంగా ఒక క్రమభిన్నంలో లవ హారాలు
లో సమాన సంఖ్యను కనుక తీసివేస్తే అప్పుడు వాటి విలువ పెరుగుతుంది. అదేవిధంగా క్రమ భిన్నంలో చూసిన తర్వాత నెక్స్ట్ అపక్రమ భిన్నంలో కనుక చూస్తే ఐదో ధర్మం, ఒక అపక్రమ భిన్నం యొక్క లవహారాలు రెండింటినీ ఒకే సంఖ్యతో కూడితే ఆ భిన్నం విలువ తగ్గుతుంది. అక్కడ పెరిగినప్పుడు ఇక్కడ తగ్గుతుంది. అంటే ఇక్కడ చూడండి, అపక్రమ భిన్నం అంటే తెలుసు, మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. లవములో సంఖ్య పెద్దగా ఉండి హారంలో సంఖ్య చిన్నగా ఉంటే దాన్ని అపక్రమ భిన్నం అంటాం. అంటే 7/3 ఉందనుకోండి, దాని యొక్క విలువ 2.333 ఇట్లా, అంటే బార్ ఉందంటే అది కంటిన్యూస్ అన్నట్టు 3 అనేది. అదేవిధంగా ఈ 7కి 2 కలిపి 3కు కూడా 2 కలిపాం, లవముకు హారంకు 2 కలిపాం. 7 + 2 = 9 అవుతుంది. 3 + 2 = 5 అవుతుంది. అంటే దీని విలువ 9/5 యొక్క విలువ ఎంత అంటే 1.8. అని ఇక్కడ 2.3 నుంచి 1.8కి తగ్గిపోయింది అని అర్థం. అదేవిధంగా మనకు సేమ్ అదేవిధంగా అపక్రమ భిన్నం యొక్క లవహారాలు రెండింటినీ కనుక ఒకే సంఖ్యను తీసివేసిన ఆ భిన్నం విలువ పెరుగుతుంది. అక్కడ తగ్గింది కాబట్టి అంటే క్రమ భిన్నానికి పూర్తిగా ఇది ఆపోజిట్గా ఉంటుంది. అయితే ఎంత అవుతుందంటే 7/3 = 2.3 ఆ విధంగా ఉంటుంది. సరే, అదే దాన్ని 7లో నుంచి మనం 2 తీసేసాం, 3లో నుంచి కూడా 2, దాన్ని 7 - 2/3 - 2 కనుక చేస్తే 7 - 2 = 5 అవుతుంది. 3 - 2 = 1 అవుతుంది. 5/1 విలువ 5 అవుతుంది. ఇక్కడ ఏమవుంది, పెరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కనుక మనం చూస్తే 7 ఒక భిన్నం యొక్క లవము మరియు హారాలను ఒకే సంఖ్యచే గుణించిన లేదా భాగించిన ఆ భిన్నం విలువ మారదు. ఎప్పుడైనా చూడండి, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్రమ భిన్నము అపక్రమ భిన్నము ఏమి ఉండదు. ఈ ఒక భిన్నానికి లవములో కానీ హారము కానీ రమము హారము రెండిట్లో కూడా ఒకే సంఖ్యను గుణిస్తే లేదా భాగిస్తే, గుణించినా ఒకే భాగించినా ఒకే, దాని యొక్క విలువ మారదు. అంటే ఇక్కడ చూడండి 5/8 = 0.625 అవుతుంది. 5ని 2తో గుణించి 8 కూడా 2తో గుణిస్తే ఏమవుతుంది, 5 2 10 అవుతుంది, 8 2 16 అవుతుంది. 10/16 = 0.625 అవుతుంది. ఇక్కడ కూడా 0.625 అయింది. అంటే మనం ఎంత సమానంగా లవము హారము రెండింటికి సమానంగా మనం గుణించినప్పుడు దాని విలువ మారదు. అదేవిధంగా భాగించిన అవుతుంది, 5ను 2తో భాగించి అంటే 5/2/8/2 5/2 2.5 అయింది. 8/2 = 4 అయింది. 2.5/4 కూడా సేమ్ 0.625. ఈ విధంగా మనం ఈ 7 ధర్మాల్ని మనం భిన్నాల్లో చూస్తాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.